వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఒకసారి మనం బ్యానర్ హెడ్డింగ్ చూద్దాం. హైకోర్టులో తెలంగాణ గ్రూప్ 1 కేసు 2024 ప్రిలిమినరీ కీ మీద కేసు వేయడం జరిగింది. ప్రిలిమినరీ కీలో తప్పుడు జవాబులు ఉన్నాయని చెప్పేసి పిటిషనర్స్ ఈ కేసు వేశారు. సో మనం గత వీడియోలో చెప్పుకున్నాము, ఇవాళ కేసు ఫస్ట్ హియరింగ్ ఉందని చెప్పేసి. సో ఇంతకుముందే కేసు హియరింగ్ అనేది జరిగింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే ఇవాళ కేసు సీరియల్ నెంబర్ వచ్చేసి 4. మనం అనుకున్నట్టుగా దాదాపుగా 10:30కి కోర్టు స్టార్ట్ అయితే 5 నుంచి 20 నిమిషాల్లో వస్తుంది అనుకున్నాం లిస్టింగ్. అదేవిధంగా లిస్టింగ్కి వచ్చింది. సో మొత్తం మీదైతే ఇవాళ లిస్టింగ్ అయింది. దాని మీద పిటిషనర్స్ వాదించడం జరిగింది. సో మనం ఒకదాంతో ఒకటి డీటెయిల్గా చర్చిద్దాం. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రూప్ 1 మీద రెండో కేసు కూడా ఇవాళ హియరింగ్కి రావడం జరిగింది. సో ఇవాళ జరిగినటువంటి వాదనలని మనం ఒకసారి 1 by 1 చూద్దాం. ఫస్ట్ పిటిషనర్ తరపున అడ్వకేట్స్ గారు వాదనలు ప్రారంభించారు. దాదాపుగా ఇవాళ చూసుకుంటే మినిమం 35 minutes వాదనలు అయితే జరిగాయి. పిటిషనర్ తరపున అడ్వకేట్స్ గారు దాదాపుగా రాంగ్ క్వశ్చన్స్ 10 ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఆ 10లో 5 క్వశ్చన్లని గౌరవ జడ్జి గారి ముందు చదివి వినిపించడమైంది. క్వశ్చన్ను అలాగే క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ చదివి వినిపించడం జరిగింది. సో దానికి జడ్జి గారు కూడా సానుకూలంగానే విన్నారు. క్వశ్చన్స్ అన్నీ చదివిన తర్వాత ఓవరాల్గా పిటిషనర్ తరపున అడ్వకేట్ గారు ఏం అడిగారన్నది మనం ఒకసారి డైరెక్ట్గా చూద్దాం. మా క్యాండిడేట్స్ ఆల్రెడీ టీజీపీఎస్కి రాంగ్ క్వశ్చన్స్ మీద ఆబ్జెక్షన్స్ సబ్మిట్ చేశాడని, సబ్మిట్ చేసిన దాన్ని వాళ్ళు కన్సిడరేషన్ చేయలేదని, దాదాపుగా 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తేడా ఉన్నాయని, కొన్ని క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్లో కూడా ఆన్సర్ లేదు అని, అందులో మేము కొన్ని ఎగ్జాంపుల్స్గా విత్ క్వశ్చన్ నెంబర్స్ సహా చెప్తున్నామని వాదించాడు. అందులో ముఖ్యంగా మనకి క్వశ్చన్ నెంబర్ 41, క్వశ్చన్ నెంబర్ 66, క్వశ్చన్ నెంబర్ 79, క్వశ్చన్ నెంబర్ 112, క్వశ్చన్ నెంబర్ 116 ఈ 5 క్వశ్చన్స్ని గౌరవ జడ్జి గారి ముందు పిటిషనర్ తరపున అడ్వకేట్ క్లియర్గా చదివి వినిపించడం జరిగింది. క్వశ్చన్ ప్లస్ టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి పేపర్లో ఆప్షన్స్ ప్లస్ ఫైనల్కి ఏ ఆప్షన్ ఇచ్చారన్నది ప్లస్ స్టాండర్డ్ బుక్లో ఉన్నటువంటి ఆన్సర్ని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆన్సర్ లేదంటే లేదని కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఈ 5 క్వశ్చన్స్ అయితే చదివి వినిపించడం జరిగింది. సో దాని తర్వాత జడ్జి గారి ముందు పిటిషనర్ తరపు అడ్వకేట్ గారు అడిగింది ఏంటంటే, ఈ టోటల్ కీ మీద ఒక కమిటీని వేయండి, అది కూడా యూపీఎస్సీ తరహాలో, వీలైతే యూపీఎస్సీ తోటి ఒక కమిటీని వేసి ఈ తప్పులని సరిదిద్దాలని, లేదా ప్రిలిమ్స్ ఎగ్జామ్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టాలని కోరడం జరిగింది. అప్పటి వరకు మెయిన్స్ ఎగ్జామ్ని ఆపాలని వాదించారు. ఇంకా మెయిన్స్కి దాదాపు చాలా సమయం ఉంది కాబట్టి దీన్ని తొందరగా పరిష్కరించండి, దీని మీద సరైన నిర్ణయం తీసుకోండి అని కూడా
అడగడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంటు అడ్వకేట్ గారు వాదనలు ప్రారంభించారు. గవర్నమెంట్ అడ్వకేట్ గారు ప్రారంభంతో మీరు మ్యాటర్తో స్టార్ట్ చేయాలి అని చెప్పారు. అదేవిధంగా పిటిషనర్సు వాళ్ళకు నచ్చినప్పుడు కోర్టుకు వస్తున్నారు. మేము కీ రిజల్ట్స్ ఎప్పుడో ఇచ్చాము, వీళ్ళు ఇప్పుడు వస్తున్నారు, అసలు వీళ్ళు డైరెక్ట్గా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా, ప్రాపర్ ఫార్మేట్లో సబ్మిట్ చేశారా అని కూడా పిటిషనర్ తరపు అడ్వకేట్ గారిని అడగడం జరిగింది. ఏ నోటిఫికేషన్స్ ఇచ్చినా అడ్డుకోవాలని చూస్తున్నారు వీళ్ళని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో జరుగుతాయి అని కూడా చెప్పారు. కానీ దానికి గౌరవ జడ్జి గారు ఇమ్మీడియట్లీగా కేసుని ఆగస్టు 28కి పోస్ట్పోన్ చేస్తున్నాను, ఆలోపు మీరు కౌంటర్ ఫైల్ చేయండి అని అడిగారు. బట్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి అది రేపే 20కి అనుకొని నాట్ పాసిబుల్ అని అన్నాడు ఇమ్మీడియట్లీగా. అది 20 కాదు 28 అని చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి అన్నారు. సో ఏదేమైనా కానీ ఆగస్టు 28 నాడు ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో పిటిషనర్ అడిగిన 2 పాయింట్స్ అయితే వ్యాలిడ్గా అనిపించింది చాలా మటుకి. అది కూడా గౌరవ జడ్జి గారు కూడా అదే కన్సిడరేషన్ చేశారు. చేసినందుకే దీన్ని ఇంపార్టెంట్ కేసు లిస్ట్లో పెట్టమని చెప్పారు. సో మనకి రేపు ఆగస్టు 28 రోజున ఇది చాలా ఇంపార్టెంట్ కేసులలోకి వెళ్ళిపోయింది. డెఫినెట్లీగా ఇది త్వరగా హియరింగ్ అయితే జరుగుతుంది ఆ రోజున. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రూప్ 1 2024 మళ్ళీ వివాదాల్లోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే మనం గ్రహించాలి. మీ అందరికీ తెలుసు, గత వారం రిజిస్టర్ అయిన కేసు కూడా చాలా బలంగానే వాళ్ళు అడుగుతున్నారు. దానికి తగ్గట్టుగా ఎవిడెన్స్ కూడా చాలా బలంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. అదేవిధంగా ఇవాళ రిజిస్టర్ అయిన కేసు కూడా చాలా బలంగా వాదనలు వినిపించారు. జడ్జి గారు కూడా ఆ ఒక కేసు ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుని చాలా తొందరగా నెక్స్ట్ హియరింగ్ కూడా ఇచ్చారు. సో ఏదేమైనా కానీ మనకి ఆగస్టు 28, 30వ తారీఖు ఈ 2 కేసులు 2 హియరింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏదేమైనా కానీ ఆల్మోస్ట్ ఈసారి కూడా గ్రూప్ 1 చిక్కుల్లో చిక్కుకుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. పిటిషనర్స్ కూడా చాలా క్లారిటీగా అడుగుతున్నారు, ప్రిలిమినరీలో తప్పుడు జవాబులు ఉన్నాయని చెప్పేసి. దాని మీద మన ఒక కమిటీని ఫార్మేషన్ అయినా చేయండి, లేకపోతే ఎగ్జామ్నన్నా రద్దు చేయండి అని చెప్తున్నారు. సో ఏదేమైనా కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేశారు. 5 క్వశ్చన్స్ వాళ్ళు వినిపించడం జరిగింది. వీలైతే ఆ క్వశ్చన్స్ కూడా నేను మీకు కామెంట్స్లలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను పిన్ రూపంలో. కొంతమందికి డౌట్ వస్తుంది, మరి ఒకవేళ 6 కంటే ఎక్కువ క్వశ్చన్లు ఉంటే సరిదిద్దుతారా, లేకపోతే ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తారా అని. ఎందుకంటే మీరు అందరూ గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం, 2011లో 6 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి అని అన్నందుకు ఎంటైర్ రిజల్ట్స్ని చేంజ్ చేసేసారు. కొన్ని సందర్భాల్లో మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని కూడా చెప్పారు. సో ఏదేమైనా ఒక సమస్య అంటూ స్టార్ట్ అయినప్పుడు దాన్ని త్వరగా వీళ్ళు పరిష్కరిస్తే ఇంత దూరం దాకా రాదు. బట్ ఇంత ప్రొలాంగ్ చేయడం వల్ల ఇది చాలా వివాదాలు చిక్కుంది. ఇప్పుడు రీసెంట్ కొన్ని కేసులలో జడ్జిమెంట్లు చూసుకుంటే ఒకసారి మనం చూసుకుందాం. రీసెంట్గా ఇలా ఎక్కువ క్వశ్చన్లు రాంగ్ జరిగితే ఏం జరిగిందని.
సో కొన్ని రీసెంట్గా సుప్రీంకోర్టు కేసెస్లో మనం జడ్జిమెంట్ కేసెస్ చూస్తే చాలా సందర్భాల్లో కూడా 2 నుంచి 6 మధ్యలో క్వశ్చన్స్ రాంగ్ అని, అంటే ఆ సమాధానాలు రాంగ్ అని తెలిసినప్పుడు చాలా సందర్భాల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయమని వాళ్ళు ఆర్డర్స్ ఇస్తున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే పిటిషనర్స్ దాదాపు 10 క్వశ్చన్స్ రాంగ్ అంటున్నారు, 5 క్వశ్చన్స్ రాంగ్ చదివి కూడా వినిపించారు. సో ఇలాంటి సందర్భంలో దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడం అనేది చాలా కష్టం. సో మ్యాక్సిమం అటువంటప్పుడు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ మళ్ళీ గ్రూప్ 1 అయితే సమస్యల వలయంలోకి వెళ్ళిపోయింది. మరి చూడాలి గవర్నమెంట్ తరపున అడ్వకేట్స్ గారు మరి ఆ రోజు ఏం చేస్తారు. మరి వాళ్ళకు కూడా ఒక ఎక్స్పర్ట్ టీం ఉంటుంది కదా, మరి ఆ ఎక్స్పర్ట్స్ అందరూ ఏం చెప్తారన్నది కూడా చూడాలి. సో ఏదేమైనా కానీ వాళ్ళు ఒక ప్రాపర్ పద్ధతిలో ఎగ్జామ్ని కండక్ట్ చేయకుండా మళ్ళీ తప్పులు చేస్తూ ఆ తప్పుల వల్ల అమాయక విద్యార్థులకి ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. గ్రూప్ 1 ఏ క్షణాన తెలంగాణలో నోటిఫికేషన్ ఇచ్చారో కానీ అప్పటి నుంచి సమస్యల వలయంలో చిక్కుకుంటూనే ఉంది. విద్యార్థులందరికీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందని సంతోషపడాలో బాధపడాలో అర్థం లేని పరిస్థితి ఏర్పడుతుంది. సో చూద్దాం ఏదేమైనా కానీ ఏం జరుగుతుంది అన్నది. ఆగస్టు 28వ తారీఖు రోజున ప్రిలిమినరీ కీ మీద హియరింగ్ ఉంది. అదేవిధంగా ఆగస్టు 30 రోజున ఫస్ట్ కేస్ హియరింగ్ ఉంది. మీ అందరికీ తెలుసు వాళ్ళు కూడా 5 పాయింట్స్ మీద పిటిషన్ ఇస్తారు. అందులో వన్ ఆఫ్ ద పాయింట్ ఈ కీ ఆబ్జెక్షన్స్ మీద ఉంది. అదేవిధంగా వాళ్ళు ఎగ్జామ్ పెట్టమంటే మీరు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారని చెప్పేసి కూడా ఉంది. సో అది కూడా చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ 2 కేసులు కూడా దాటుకొని ముందుకెళ్ళడం అనేది మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. మరి ఈలోపు ఒకవేళ తొందరపడి టీజీపీఎస్సీ కనుక మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అది చాలా తప్పిదాలకి ఆస్కారం ఇస్తుంది. ఎందుకంటే 2011లో కూడా అప్పటి ఉమ్మడి ఏబిపిఎస్సి బోర్డు ఇలా కేసెస్ నడుస్తూ ఉంటూనే వాళ్ళు మెయిన్స్ పెట్టడం జరిగింది, ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. 4 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం కూడా జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు ఈ సమస్యని పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరించడం అనేది టీజీపీఎస్సీకి ముందున్న చాలా మంచి సొల్యూషన్. ఒకవేళ వీళ్ళు ఈ యొక్క సమస్యని పరిష్కరించడానికి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టకుండా దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటా మేము ముందుకు వెళ్ళిపోతే మాత్రం ఈ నోటిఫికేషన్ మరొక 2011 నోటిఫికేషన్ అయ్యే ప్రమాదం ఉందని అనుకోవచ్చు. సో ఏదేమైనా కానీ 2 కేసెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఫైలింగ్ అయితే చేస్తారు, వాదనలు కూడా వినిపిస్తున్నారు. చాలామంది అనుకుంటున్నారు ఈ 2 కేసులు కూడా చాలా నార్మల్ కేసెస్, వర్త్లెస్ కేసెస్ అని రకరకాల వాదనలు అందరూ అనుకుంటున్నారు. బట్ అలా నెగిటివ్గా మాట్లాడేటోళ్ళైనా సరే ఎవరైనా సరే ఒకసారి మీరు ఈ 2 కేసుల మెటీరియల్ చూస్తే వాళ్ళు ఏ గ్రౌండ్స్లలో కేసు ఫైల్ చేశారన్నది మీరు చూస్తే డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ కోరుకునేది న్యాయం తప్ప ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలనో లేకపోతే ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ పెట్టాలనో ఎవరు కోరుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక న్యాయబద్ధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎవరైతే టాప్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి జాబ్ కావాలి, సెటిల్ కావాలని విద్యార్థులు కోరుకుంటారు. సో గవర్నమెంట్ టీజీపీఎస్సీ మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ట్రాన్స్పరెన్సీ వేలో వెళ్తూ ఉండాలి. అదేవిధంగా ప్రాపర్గా అన్నీ కూడా తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కొత్త గవర్నమెంటు ఏరుకోరి తీసుకొచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అని చెప్పి ఖచ్చితంగా గవర్నమెంటు ఈ సమస్యని తొందరగా పరిష్కరిస్తే లక్షలాది మంది విద్యార్థులకి న్యాయం జరుగుతుంది. కాకుండా మళ్ళీ అదే వేలో ముందుకు వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా 2011 నోటిఫికేషన్ మోడల్లో ఇది కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం ఏదేమైనా మళ్ళీ ఏం జరుగుతుందని. మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ దృష్టిలో ఉన్నటువంటి రాంగ్ ఆన్సర్స్ అంటే తప్పుడు సమాధానాలు ఏమైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మీరు కూడా పోస్ట్ చేయడం ట్రై చేయండి. సో దానివల్ల అందరికి కూడా రియాలిటీ తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ తప్పు జరిగింది, ఇది ఏ వ్యక్తి సమస్య కాదు, ఇది అందరి సమస్య.
తప్పు జరిగింది కాబట్టి దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత బోర్డు మీదనే ఉంది. సో మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే ఉంటారు. బట్ మీరు కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది నిజంగా తప్పు జరిగిందని. అంతేగాని ఎవరు కూడా టైంపాస్కి కోర్టుకు వెళ్ళి కేసులు వేయరు. ఎవరు కూడా ఉచితార్థంగా ఎగ్జామ్ని ఆపాలని ఎవ్వరు కూడా కోరుకోరు. అందరికి కావాల్సింది జాబ్లే. అది అందరు గుర్తుపెట్టుకొని ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో చూద్దాము, ఈ నోటిఫికేషన్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని, ఎవరైతే కష్టపడి చదివారో వాళ్ళకి న్యాయం జరగాలని మనం కోరుకుందాం. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.